ఓం శ్రీ మహాగణపతయే నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను మీకు గణనాయాష్టకాన్ని చెప్పబోతున్నాను. ఈ గణనాయాష్టకాన్ని మీరు ఏదైనా కార్యాన్ని చేసే ముందు చదువుకుంటే గనక ప్రతి దాంట్లోనూ తప్పకుండా విజయం సాధిస్తారు. ఇంకోటి ఏమిటంటే, చదువుకునే పిల్లలు గనక రోజుకి ఒకసారి ఈ గణనాయాష్టకాన్ని పఠిస్తే వారికి చదువు బాగా వస్తుంది. సరే, అయితే మనం ఇప్పుడు గణనాయాష్టకాన్ని చదువుకుందాం. ఏకదంతం మహాకాయం తప్త కాంచన సన్నిభం లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకం మౌంజీకృష్ణాజినధరం నాగయజ్ఞోపవీతినం బాలేందు సకలం మౌళౌ వందేహం గణనాయకం చిత్రరత్న విచిత్రాంగం చిత్రమాలా విభూషితం కామరూపధరం దేవం వందేహం గణనాయకం గజవక్త్రం సురశ్రేష్టం కర్ణచామరభూషితం పాశాంకుశధరం దేవం వందేహం గణనాయకం మూషకోత్తమమారుహ్య దేవాసురమహాహవే యోద్ధుకామం మహావీర్యం వందేహం గణనాయకం యక్షకిన్నరగంధర్వ సిద్ధవిద్యాధరైः సదా స్థూయమానం మహాబాహుం వందేహం గణనాయకం అంబికాహృదయానందం మాతృభిः పరివేష్టితం భక్తప్రియం మదోన్మత్తం వందేహం గణనాయకం సర్వవిఘ్నహరం దేవం సర్వవిఘ్నవివర్జితం సర్వసిద్ధిప్రదాతారం వందేహం గణనాయకం గణాష్టకమిదం పుణ్యం యః పఠేత్ సతతం నరః సిద్ధ్యంతి సర్వకార్యాణి విద్యావాన్ ధనవాన్ భవేత్. ఇది గణనాయాష్టకం సంపూర్ణం.